చెంచుల ప్రయత్నము చేత పార్వతీదేవి ఆదేశానుసారము తుంబురుడు వింధ్యాచలమునకు వెళ్ళుట, అచట బిందుగునకు శివపురాణ కథను వినిపించుట, పిశాచయోని నుండి అతనిని ఉద్ధరించుట, ఆ దంపతులిరువురు శివధామమునందు సుఖముగా నుండుట. సూతుడిట్లు వచించెను. సౌనుక ఒకనాడు పరమానందభరితురాలై చెంచుల పార్వతీదేవి దగ్గరకు వెళ్ళి ఆమెకు ప్రణమిల్లెను. చేతులు జోడించి ఆమెను ఇట్లు స్తుతింపసాగెను. చెంచుల పార్వతీదేవితో ఇట్లు పలికెను: పర్వతరాజపుత్రి, స్కందమాత, ఉమా, సకల సుఖములను ప్రసాదించు శివప్రియ, నీవు బ్రహ్మస్వరూపినివి. విష్ణువు, బ్రహ్మ మొదలగు దేవతల చేత సేవింపబడుదువు. నిర్గుణ సగుణములు నీవే. సూక్ష్మ సచ్చిదానంద స్వరూపినివి. ఆద్యా ప్రకృతివి నీవే. విశ్వమును సృష్టించు, పాలించు, సంహరించు దానివి నీవే. త్రిగుణములకు ఆశ్రయరాలవు నీవే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు నివాస స్థానమును, వారికి మహోన్నతమైన గౌరవమును కల్పించు పరాశక్తివి నీవే. సూతుడు పలికెను: సౌనుక, చెంచుల సద్గతిని పొందినది. ఆమె ఈ విధముగా పరమేశ్వర పత్ని అయిన ఉమాదేవుని స్తుతించి తల ఉంచుకుని మౌనముగా నుండెను. ఆమె నేత్రముల యందు ప్రేమాశ్రువులు పొంగులు వారుచుండెను. అప్పుడు కరుణతో నిండిన శంకరుని ప్రియురాలు భక్తుల యందు వాత్సల్యమును కురిపించు పార్వతీదేవి చెంచులను సంబోధించి మిక్కిలి ప్రేమతో ఇట్లు నుడివెను: సఖీ చెంచుల, నీవు మిగుల సౌందర్యవతివి. నీవు చేసిన ఈ స్తుతితో నేను మిక్కిలి ప్రసన్నురాలునైతిని. నీకేమి వరము కావలయనో చెప్పుము. నీ కొరకు ఇవ్వరానిదంటూ నాకేమీనూ లేదు. గిరిజాకుమారితో చెంచుల ఇట్లు పలికెను: పాపరహితురాలవైన పర్వత రాజపుత్రి, నా భర్త బిందుగుడు ఇప్పుడెచటనున్నాడో, అతనికేమి గతి పట్టినదో నాకు తెలియదు. నీవు శుభములను చేకూర్చుదానవు, దీనవచ్చురులరాలవు. నేను నా పతిదేవునితో కలిసి ఉండుటకు ఏదైనా ఉపాయమును తలపోయము. మహేశ్వరి, మహాదేవి, నా భర్త ఒక శూద్రజాతి వేశ్యయందు ఆసక్తుడయుండెను. పాపములలో మునిగియుండెను. అతడు నాకంటే ముందుగానే మరణించెను. అతనికే గతి పట్టినదో నేనెరుగను. పార్వతీదేవి ఇట్లు పలికెను: అమ్మా బిందుగుడను పేరుగల నీ భర్త గొప్ప పాపి. అతని అంతఃకరణము మిగిల కలుషితమయ్యుండెను. వేశ్యాలోలుడై గొప్ప మూర్ఖుడై మరణించిన తరువాత నరకమునకు వెళ్ళెను. లెక్కలేనన్ని సంవత్సరములు అచట అనేక విధములైన దుఃఖములను అనుభవించెను. ఆ పాపాత్ముడు మిగిలిన తన పాపముల ననుభవించుటకు వింధ్య పర్వతమునందు పిశాచి అయ్యెను. ఇప్పుడు అతడు పిశాచి అవస్థలోనే ఉన్నాడు. రకరకములైన క్లేశములను అనుభవించుచున్నాడు. ఆ దుష్టుడు అచటనే వాయుభక్షకుడుగా ఎడతెగని కష్టములనన్నీయూ సహించుచున్నాడు. సూతుడు పలికెను: సౌనుక, గౌరీదేవి యొక్క ఈ మాటలను విని ఉత్తమ వ్రతధారి అయిన చెంచుల తన భర్త యొక్క దుఃఖమును తలపోసి తానును దుఃఖితురాలయ్యెను. మనస్సును స్థిరముగా నుంచుకుని ఆ బ్రాహ్మణ పత్ని వ్యధిత హృదయముతో మహేశ్వరికి నమస్కరించి మరలా ఇట్లు అడిగెను. చెంచుల ఇట్లు పలికెను: అమ్మా మహేశ్వరి, మహాదేవి, నన్ను కృపజూడుము. కలుషిత కర్మలను చేయు దుర్మార్గుడైన నా భర్తను ఉద్ధరింపుము. కుచ్చితమైన బుద్ధి కలవాడు పాపాత్ముడైన నా భర్తకు ఉత్తమగతి కలుగునట్టి ఉపాయమును శీఘ్రముగా నాకు తెలుపుము. నేను నీకు నమస్కరించుచున్నాను. పార్వతి ఇట్లు పలికెను: పుణ్యప్రదమైన శివపురాణ ఉత్తమ కథను నీ భర్త వినినచో సకల దుర్గతులు తొలగిపోవును. అతడు ఉత్తమ గతికి అర్హుడగును. అమృత తుల్యములు మధురాక్షరములతో కూడిన గౌరీదేవి మాటలను చెంచుల భక్తిపూర్వకముగా వినెను. చేతులు జోడించి తల వంచి ఆ దేవికి మాటిమాటికి ప్రణమిల్లెను.
తన భర్త యొక్క సకల పాపములు శమించి అతడు ఉత్తమ గతిని పొందుటకు ఆమె పార్వతీదేవినిట్లు ప్రార్థించెను. నా భర్తకు శివపురాణమును వినుటకు ఏర్పాట్లు జరగవలెనని ఆ బ్రాహ్మణుని భార్య మాటి మాటికి విన్నవించెను. శివప్రియ అయిన గౌరీదేవికి ఆమె ఎడల మిగుల దయ కలిగిను. భక్తవత్సరాలు మహేశ్వరి అయిన గిరిజాకుమారి భగవంతుడగు శివుని మహోన్నత కీర్తిని గానము చేసెడి. గంధర్వరాజగు తుంబురిని పిలిపించెను. అతనితో ఇట్లు పలికెను, తుంబురా, భగవంతుడగు శంకరుని మీద నీకు మిగిల ప్రేమ కలదు. నీవు నా మనస్సునందల విషయములను ఎరుగుదవు. నేను కోరిడి కార్యములను సిద్ధింపచేసెదవు. నేను నీకొక విషయమును తెలిపెదను, నీకు శుభముగాక. నీవు నా ఇష్టసఖితో శీఘ్రముగా వింధ్య పర్వతమునకు వెళ్ళుము. అక్కడ భయంకరమైన ఒక పిశాచి నివసించుచున్నాడు. అతని వృత్తాంతమును నీవు ప్రారంభము నుండి వినుము. నేను నీకు సంతోషముగా ఆ విషయమునంతయు తెలిపెదను. ఆ పిశాచి పూర్వజన్మలో బిందుగుడని పేరు గల బ్రాహ్మణుడు, నా స్నేహితురాలైన చెంచులకు భర్త. కానీ ఆ దుష్టుడు వేశ్యాలోలుడై ఉండెను. సానసంజులు మొదలగు నిత్యకర్మలను వదిలిపెట్టి అపవిత్రుడై నివసించుచుండెను. క్రోధము వలన అతని బుద్ధియందు మూర్ఖత వ్యాపించెను. కర్తవ్యాకర్తవ్యముల వివేచన అతని యందు లేకుండెను. తినకూడని వాటిని తినుట, సజ్జనులను దూషించుట, నిషిద్ధ వస్తువులను దానముగా స్వీకరించుట అతని స్వాభావిక కర్మలయ్యుండెను. అస్త్రశస్త్రములను ధరించి హింసకు పాల్పడుచుండెను. ఎడమ చేతితో తినుచుండెను. దుర్బలులను పీడించుచుండెను. క్రూరముగా ఇతరుల ఇండ్లను తగులబెట్టుచుండెను. చండారులతో ప్రేమగా వ్యవహరించుచుండెను. వేశ్య సంపర్కముతో దినములు గడుపుచుండెను. అతడు మిక్కిలి దుష్టుడు. ఆ పాపి తన భార్యను వదిలిపెట్టి దుష్టుల సాంగత్యమునందే ఆనందమును పొందుచుండెను. అతడు మరణించు వరకు దురాచారములు ఎందే కూరుకుపోయి ఉండెను. చివరకు అతడు మరణించెను. అతడు పాపులు అనుభవించడి యమపురము చేరెను. అచట నానా నరక యాతనలను అనుభవించి ఆ దుర్మార్గుడు ప్రస్తుతము వింధ్య పర్వతములందు పిశాచి రూపమును పొందియున్నాడు. ఆ దుష్టాత్ముడగు జీవుడు పిశాచ రూపమున తన పాప ఫలములను అనుభవించుచున్నాడు. పుణ్యప్రదము సకల పాపములను నశింపజేయు శివపురాణ దివ్యగాథను ప్రయత్నపూర్వకముగా నీవు అతని ముందు వినిపింపుము. శివపురాణ కథను వినుట సర్వోత్తమమైన పుణ్యకార్యము. దాని వలన సకల పాపములు తొలగిపోయి శీఘ్రముగా అతని హృదయము విశుద్ధమగును. ప్రేతయోని నుండి అతనికి విముక్తి కలుగును. ఆ దుర్గత నుండి విముక్తిని కలిగించి బిందుగుడను పేరుగల ఆ పిశాచిని నా ఆదేశానుసారము దివ్య విమానము మీద కూర్చుండబెట్టుకుని భగవంతుడగు శంకరుని వద్దకు తీసుకుని రమ్ము. సూతుడి ఇట్లు పలికెను, సౌనుక, మహేశ్వరియగు ఉమాదేవి ఆదేశమును తలదాల్చి గంధర్వరాజగు తుంబురుడు మిగుల ప్రసన్న మనస్కుడయ్యెను. అతడు తనకు లభించిన ఈ భాగ్యమును ప్రశంసించెను. తదుపరి పిశాచమునకు పత్నియు సతీ సాధ్వియగు చంచులతో కలిసి దివ్య విమానారూఢుడై నారదునకు ప్రియమిత్రుడైన తుంబురుడు వేగముగా పిశాచము నివసించడి వింధ్య పర్వతమునకు వెళ్ళెను. అతడ తానా పిశాచమును చూసెను. అతడు విశాల శరీరుడు, పొడవైన గడ్డము కలవాడు, అప్పుడప్పుడు ఏడ్చెడివాడు, నవ్వెడివాడు, ఎగిరిడివాడు. వాని ఆకారము మిగిల భయమును గొల్పుచుండెను. భగవంతుడగు దేవదేవుని ఉత్తమ కీర్తిని గానము చేయు బలశాలియగు తుంబురుడు ఆ భయంకర పిశాచిని త్రాళ్లతో కట్టివేశెను. తదనంతరము తుంబురుడు శివపురాణ కథా ప్రవచనము చేయుటకు నిశ్చయించెను. ప్రవచనమునకు అనువగు స్థలమును ఎంచుకుని అచట మండపాదులను నిర్మించెను. ఒక పిశాచమును ఉద్ధరించుటకు తుంబురుడు పార్వతీదేవి ఆజ్ఞను తలదాల్చి శివపురాణ ఉత్తమ కథను అతనికి వినిపించుటకు వింధ్య పర్వతమునకు వెళ్ళెనను విషయము సకల లోకములందు వేగముగా ప్రచారమయ్యెను. ఆ కథను వినుటకు ఉత్సహించి చాలామంది మహర్షులు, దేవర్షులు కూడా అచటకు వచ్చి చేరిరి. శివపురాణమును భక్తి శ్రద్ధలతో వినుటకు వచ్చిన వారితో ఆ పర్వతమునందు ఒక అద్భుత సమాజము శుభప్రదమై విలసిల్లెను. అప్పుడు తుంబురుడు ఆ పిశాచిని త్రాళ్లతో బంధించి ఆసనమున కూర్చొనబెట్టెను. వీణను చేతబట్టి పార్వతి
పతియగు శంకరుని దివ్యగాథను గానము చేయనారంభించెను. విద్యేశ్వర సంహిత మొదలుకొని వాయవీయ సంహిత వరకు మహత్యముతో గూడిన శివపురాణ గాథను ఆయన స్పష్టముగా వర్ణించెను. 7 సంహితలతో కూడిన శివపురాణమును మిక్కిలి ఆదర భావముతో వినిన శ్రోతలందరూ సంపూర్ణముగా కృతార్థులయ్యేరి. పరమ పుణ్యప్రదమైన ఆ శివపురాణమును వినిన ఆ పిశాచము యొక్క పాపములన్నీయూ తొలగిపోయెను. అప్పుడతడు తన పైశాచిక శరీరమును పరిత్యజించెను. వెంటనే అతనికి దివ్య రూపము సక్రమించెను. అవయవములు గౌరవ కాంతులతో వెలిగిపోవుచుండెను. శరీరమునందు అతడు శ్వేత వస్త్రమును ధరించియుండెను. పురుషోచితములైన ఆభరణములతో అతని అంగములన్నీయు మిక్కిలి ప్రకాశించుచుండెను. అతడు త్రినేత్రధారి అయిన చంద్రశేఖరుడుగా రూపొందెను. ఈ విధముగా దివ్య దేహధారి బిందుగుడు తన ప్రాణప్రియ చెంచులతో కూడి స్వయముగా భగవంతుడగు శివుని గుణములను గానము చేయనారంభించెను. దివ్య రూప సుశోభితురాలైన అతని భార్యను చూసి దేవర్షులందరూ మిగుల విస్మతులయ్యేరి. వారి చిత్తములు పరమానంద భరితములయ్యెను. భగవంతుడగు మహేశ్వరుని అద్భుత చరిత్రను విని శ్రోతలందరూ మిగిల కృతార్థులయ్యేరి. ప్రేమతో పరమశివుని యశస్సును గానము చేయుచు తమ తమ ధామములకు వెళ్ళిపోయేరి. దివ్య రూపమును పొందిన బిందుగుడు తన భార్యతో గూడి దివ్య విమానారూఢుడయ్యి ఆకాశమునందు స్థితుడై మిక్కిలి శోభతో వెలిగిపోవుచుండెను. పిమ్మట మహేశ్వరుని సుందర మనోహర గుణములను గానము చేయుచు అతడు తన భార్య మరియు తుంబురునితో కలిసి శివధామమునకు చేరెను. పార్వతీ పరమేశ్వరులు మిగుల ప్రసన్న చిత్తులై బిందుగుని సత్కరించిరి. మహేశ్వరుడు అతనిని తన పార్షదునిగా చేసుకొనెను. అతని భార్య చెంచుల పార్వతీదేవి యొక్క ఇష్టసఖి అయ్యెను. ఆ ఘనీభూత జ్యోతి స్వరూపము పరమానందప్రదమునగు సనాతన ధామమునందు నిరంతరము నివసించుచు ఆ దంపతులు పరమానందమును అనుభవించిరి. చెంచుల ప్రయత్నము చేత పార్వతీదేవి ఆదేశానుసారము తుంబురుడు వింధ్యాచలమునకు వెళ్ళుట, అచట బిందుగునకు శివపురాణ కథను వినిపించుట, పిశాచయోని నుండి అతనిని ఉద్ధరించుట, ఆ దంపతులిరువురు శివధామమునందు సుఖముగా నుండుట సూతుడిట్లు వచించెను. సౌనుక ఒకనాడు పరమానంద